మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట ఇది. ఇలా 3D ఫ్లవర్ స్టిఫ్గా నీట్గా క్లాసీగా అందంగా చూపించాలి అని అంటే ఎట్లా చేయాలి అని చాలామంది అడుగుతున్నారనమాట ఇదైతే. అండ్ సోల్డరింగ్ మిషన్ గురించి కూడా అడుగుతున్నారు, అది నీట్గా వర్క్ అవుతుందా అని చెప్పేసి. అండ్ ఇలా 3D ఫ్లవర్ పెట్టి మిషన్ మీదే కుడితే గట్టిగా ఉంటుందా, అది పెట్టడం పాసిబుల్ అవుతుందా, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. చూసినట్లయితే నేను ఆల్రెడీ ఇచ్చిన నెక్ డిజైన్ని ఉన్నట్టుగా వేసుకున్నానండి. డిజైన్ వచ్చేసి పైన బోట్ నెక్, సైడ్ ఒక బంచ్ లాగా కావాలి అన్నారనమాట కస్టమర్. రైట్ సైడ్కి డిజైన్ వేశాను, లెఫ్ట్ సైడ్కి ఇప్పుడు చున్నీలు వేసేసుకుంటున్నారు కదా కాలర్స్కి వెళ్ళే పిల్లలు. సో లెఫ్ట్ సైడ్ వదిలేసేసి రైట్ సైడ్ అయితే ఈ విధంగా పెట్టానమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో కూడా మనకి ఫ్లవర్కి మధ్యలో కూడా మనం పువ్వులు కావాలంటే పువ్వులు పెట్టుకోవచ్చు, లేదు పూసలు కావాలంటే పూసలు పెట్టుకోవచ్చు, కుందన్ పెట్టుకొని వదిలేయచ్చు, లేకపోతే డిజైన్ ఉన్నట్టుగా వేసేసి వదిలేసుకోవచ్చు. నేనైతే మనం ఇప్పుడు చేసుకుంటున్నాం కదా 3D ఫ్లవర్ ఎలా చేయాలి అనేది చూపిస్తున్నా కదా, ఆ 3D ఫ్లవర్ అనేది పెట్టాలనుకుంటున్నాను. ఇప్పటిదాకా మనం కట్ చేసాం కదండి. సో కట్ చేసిన ఈ 3D ఫ్లవర్ చూడండి, చాలా నీట్గా అయితే షేప్ వచ్చింది కదా. సో ముందు వెనక రెండు వైపులా కూడా నేను చూపించబోతున్నాను అనమాట. దీన్ని వచ్చేసి ఇట్లా పెట్టేసి వర్క్ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒకటి నీట్గా వేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. అండ్ ఈ ప్లేస్మెంట్ పెట్టుకోవడం కూడా మనం కరెక్ట్గా పెట్టుకుంటే చాలా నీట్గా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ముందుగా ఈ పువ్వు అయితే వేయబోతుంది. అండ్ వన్ మోర్ అండి, మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ మనకి లైట్గా కొంచెం క్లాత్ లూజ్ అయినట్టుగా అనిపిస్తుంది కదా. ఇది ఎందుకు ఇలా లూజ్ అయింది అని అంటే యాక్చువల్లీ ఈ ఫ్రేమ్ నేను నిన్న పెట్టానమాట. నిన్న పెట్టి వర్క్ అయితే చేశాను. నాకు నిన్న మార్నింగ్ కరెంటు పోయింది, నిన్న మార్నింగ్ 8కి. ఇక్కడ లైన్స్ అయితే బిగిస్తున్నారనమాట. నాకు ట్రాన్స్ఫార్మ్స్ బిగియడం వల్ల అసలు డే టైం కరెంట్ ఉండట్లేదు. మళ్ళీ ఈ రోజు చేస్తున్నా, అంటే నిన్నంతా నాకు కరెంట్ లేదు కాబట్టి కొంచెం ఫ్రేమ్ లూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అది కాక ఇది కొంచెం సాగే క్లాత్, సో వీలైనంత వరకు సాగే క్లాత్స్ అలాంటివి అవాయిడ్ చేయండి. నేను ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఇలాంటివి కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ముందుగా కనుక చూసినట్లయితే ఇక్కడ ఉంది కదా ఈ ఫ్లవర్ అనేది, నేను ఇక్కడ మధ్యలో సెంటర్లో ఇట్లా పెట్టాలి అనుకుంటున్నాను. అంటే నేను జస్ట్ మీకు ఎందుకు పెట్టి చూపిస్తున్నాను అని అంటే ఇటు అటు ఇటు కదలకుండా ఇట్లా పట్టేసుకుంటాను అనమాట. జాగ్రత్తగా ఇట్లా పట్టుకొని నేనైతే దీని మీద ఇట్లా చుట్టూ అయితే వర్క్ అయితే చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఇది సెంటర్లో ఉండేలాగా కూడా మనం చూసుకోవాలండి. అండ్ ఇది మనం ఇట్లా పెట్టేసి వర్క్ చేసామనుకోండి, అది అటు ఇటు కదిలిద్ది. అలా కదలకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఇట్లా పట్టుకొని వర్క్ చేయాలి. ఇంత చిన్న పువ్వు అప్పుడు మనం అలా పట్టుకునేటప్పుడు చేతి మీద సూది పడిద్దేమో అనేది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలండి. సో చిన్ని ఎగ్జాంపుల్ అనేది నేనైతే ఇది ఒకటైతే నేను మీకు వేసి చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి డీటెయిల్స్ అయితే అందుతాయి అన్నమాట. సో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇక్కడైతే సెంటర్లో పెట్టి కుట్టుకోవాలి అన్న ముందు అయితే మనం 3D వర్క్ అయితే చేసుకోవాలి. దానికోసం అయితే ముందుగా 3D వర్క్ని నేను ఇంకో మిషన్ మీద పెట్టేసుకున్నాను. చాలామందికి డబల్ మిషన్స్ ఉండవు కాబట్టి సింగిల్ మిషన్ మీద ఫస్ట్ ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత మీరైతే ఈ వర్క్ అయితే డ్రెస్కైనా ఏదైనా వేసుకోవడం అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటున్నారు అని అంటే అక్క మిషన్ మీద చెక్క ఉంటుంది కదా, చెక్క మీద పెట్టి కట్ చేయొచ్చా అని. చెక్క మీద పెట్టి సోల్డరింగ్ మిషన్ యూస్ చేసినా ఏం కాదేమో, బట్ నాకు తెలీదు. నేనైతే అంత రిస్క్ అయితే చేయదలుచుకోలేదు, ఎందుకంటే పోయిన తర్వాత ఆలోచిస్తే రాదు కదా. సో కింద నేల మీద పెట్టే చేయాలి అనుకుంటున్నాను అనమాట. ఇంకా కింద నేల మీద పెట్టేసి సోల్డరింగ్ మిషన్ తీసుకొని కట్ చేశాను. ఒకవేళ సోల్డరింగ్ మిషన్ లేని వాళ్ళైతే మీరు అగరబత్తితో కానీ జెట్ కాయిన్తో కానీ చేసుకోవచ్చు. బ్లాక్ షేడ్ లేకుండా కొంచెం జాగ్రత్తగా చూసి అయితే చేయండి. బ్లాక్ షేడ్ అయితే ఇలా సోల్డరింగ్ మిషన్తో కూడా రావట్లే. ఇంతకుముందు సోల్డరింగ్ మిషన్తో చేస్తే బ్లాక్ షేడ్ వచ్చిద్ది అనే భ్రమపడేదాన్ని. అంటే ఫస్ట్లో ఒకటి కొన్నాను, చీప్ కాస్ట్ కొన్నాను కదా, అప్పుడు కొన్నప్పుడు అయితే నిజంగా బాగా రాలేదు. సో ఇదైతే క్వాలిటీ చాలా బాగుంది, ఎటువంటి బ్లాక్ షేడ్ రావట్లేదు, అంత ప్రాబ్లం కూడా అయితే ఇవ్వలేదు, చాలా నీట్గా ఉంది అనిపించింది అనమాట. నేను కట్ చేయాలంటే కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది ఈ సోల్డరింగ్ మిషన్ కొన్న తర్వాత. చూడండి బ్లాక్ షేడ్ రాకుండా ఎంత నీట్గా 3D ఫ్లవర్స్ అయితే వచ్చాయో. జస్ట్ ఒక పెన్తో గీసినట్టు ఫీలింగ్ అయితే వచ్చింది, ఏదో నేను పని చేస్తున్నాను అన్న ఫీలింగ్ అయితే రాలేదు. చిన్నప్పుడు పెన్తో ఎలా అయితే గీస్తామో ఇది అలా చేసామన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తుంది అనేది. సో ఇక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్ మొత్తం వేసిన తర్వాత లాస్ట్ కలర్ వేయలేదండి, స్కిప్ చేశాను. ఎందుకు అని అంటే ఈ పువ్వులు పెట్టి వేయాలని. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. సో ఆ స్టిచ్ వచ్చేసి ఈ 3D ఫ్లవర్ పెట్టి వేసాము అని అంటే గట్టిగా ఉంటుంది. ఇంకో కస్టమర్ పట్టి లాగిన చింపిన కత్తెర తీసుకొని కట్ చేస్తే తప్ప అది చినగదు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే నేను చేత్తో పట్టుకున్నది ఎందుకు అని అంటే జస్ట్ ఒక స్టిచ్ అట్లా పడంగానే మనం చేత్తో పట్టుకోపోతే ఆ పువ్వు అటు ఇటు జరిగిపోయి చండాలంగా పడిపోయింది. అలా చేత్తో పట్టుకుంటే ఏంటి అని అంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట మనము. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు గమ్ పెట్టి చేయొచ్చు కదా అని. గమ్ పెట్టి అట్లాంటిది అయితే చేయకండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ కింద క్లాత్ ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది, ఫ్లవర్ పైన మళ్ళీ 3D ఉంటుంది. ఇట్లా గమ్ అలాంటివి పెట్టినప్పుడు ఇంకా అది మందంగా అవుతుంది. సో వీలైనంత వరకు గమ్ పెట్టేది అట్లా చేస్తే ఇంకా స్టిచ్ అనేది గట్టిగా అయిపోయి మిషన్ పైకి కిందకి దిగడం కూడా కష్టమైపోతుంది అనమాట. సో అలా జాగ్రత్తగా చేత్తో పట్టుకొని అయితే ఇలా వర్క్ అయితే చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు కదా, ఇలా అన్నా కానీ గట్టిగా లాగినా కానీ ఆ 3D షేప్ అయితే పర్ఫెక్ట్. అంటే పైన మనం ఎక్స్ట్రాగా
పువ్వు యాడ్ చేసినట్టయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ స్టిఫ్నెస్ అయినా కానీ ప్రతి కూడా చాలా బాగుంటుందన్నమాట ప్రతిదీ కూడా. సో ఇక్కడ నేను పట్టుకునే విధానం అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ నేను జాగ్రత్తగా ఇట్లా ఎందుకు పట్టుకుంటున్నాను అని అంటే అటు ఇటు పువ్వు కదలకుండా ఉండడం కోసం అనమాట. సో లైట్గా ఈ థ్రెడ్స్ అన్ని తర్వాత నేను నిదానంగా కట్ చేస్తాను. సో ఓవరాల్గా చూడండి, ఒక సైడ్ బంచ్ ఇట్లాంటివి వేసినప్పుడు ఇలా పెట్టేసేసుకొని స్టిచ్ చేసినట్లయితే చాలా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. కానీ సెంటర్ పాయింట్ మనం ఎక్కడ పెడతాము అనేది అది చాలా ఇంపార్టెంట్. అదిగోండి, ఒక్క స్టిచ్ పడంగానే ఆ పువ్వు అటు ఇటు కదులుతుంది. ఇలా మనం పట్టుకోలేదనుకోండి అది సెంటర్లో అయితే పడదు. బట్ సెంటర్లో వచ్చేలాగా మాత్రం 3D ఫ్లవర్ అయితే పెట్టండి. కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకొని అయితే ఇలాంటి వర్క్ చేస్తే చాలా నీట్గా అయితే మనీ కూడా వస్తాయి, మనకి కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎలాగో అన్సీజన్ అనేది చాలామందికి రన్ అవుతుంది. సో ఇలాంటి కొత్తవి ట్రై చేయండి, మీకు సీజన్లో చాలా యూజ్ అవుతాయి. ఇది వచ్చేసి నాకు కస్టమర్ ఆర్డరే అండి. సో కస్టమర్ నీ ఇష్టం ఎట్లాంటివి చేస్తావో అని అడిగారు. బట్ చాలామంది చాలా రోజుల నుంచి ఈ 3D ఫ్లవర్స్ గురించి, వీటిని డిఫరెంట్గా ఎలా చేయాలి, ఏదైనా కొత్తగా చూపించండి అక్క, మేము వెయిట్ చేస్తున్నాము అని అడుగుతున్నారు. సో ఇది 2 years బ్యాక్ నేను చేసుకున్న ప్లాన్, కానీ నాకైతే టైం సెట్ అవ్వట్లేదు ఇది చూపించడానికి. ఫైనల్లీ ఈరోజు మీకు చూపించే అవకాశం వచ్చినందుకు నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది. సో చూసారు కదా, ఫ్లవర్ ఇట్లా వేస్తే ఎంత అందంగా ఉందో. రివర్స్ చేసి కూడా చూపిస్తాను చూడండి. రివర్స్ చేసినా కానీ మనం పైన ఏదో అతికిచ్చి మళ్ళీ మగ్గానికి తీసుకెళ్ళి మళ్ళీ మగ్గానికి కుట్టడానికి వాళ్ళకి ఇచ్చి ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ నార్మల్గా మనం అలా పెట్టేసి కుట్టేస్తున్నాం. దీన్ని కొంతమంది ఏంటంటే 3D ఫ్లవర్స్ చేసేసి మళ్ళీ మగ్గం వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత కుట్టిస్తున్నారు. అంత కష్టపడాల్సిన పని లేదండి. మగ్గమైనా ఊడిపోయిద్దేమో కానీ మన కంప్యూటర్ వర్క్ని ఊడబీకాలంటే చాలా కష్టం అనమాట. క్లాత్ చినిగిపోవాల్సిందే తప్ప ఈ ఫ్లవర్ అయితే ఊడిపోదు. సో అది నేను గ్యారంటీ మీకైతే. అండ్ ఇక్కడ మొత్తం చూడొచ్చు కదా, చాలా ఇదంతా కూడా సాగే జార్జెట్ క్లాత్ అండి. ఇట్లాంటి క్లాత్ మీద కూడా నేను వర్క్ వేయగలిగానంటే హాఫ్ పట్టు క్లాత్స్ కానీ కాటన్ క్లాత్స్ కానీ ఇలాంటి వాటి మీద వేయడం పెద్ద కష్టం అయితే కాదు. అండ్ చిన్న బెల్ట్ లాగా అడిగారు. బెల్ట్కి ఏంటంటే హెవీగా ఎక్కువ కష్టపడకుండా జస్ట్ ఒక 3 ఫ్లవర్స్ అయితే నేను యూస్ చేయడం. ఈ రోజు వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ఇంకొక స్వీట్ న్యూస్ అనమాట, రాబోయే రోజుల్లో ఇంకా కొత్త డిజైన్స్ రాబోతున్నాయి. అదేవిధంగా మంచి ఆఫర్స్, వర్క్ వేసే వాళ్ళకైతే మంచి ఆఫర్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం అనమాట మన జేసీ క్రియేషన్స్ నుంచి. సో చూస్తూ ఉంటారు, వెయిట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక కొత్త డిజైన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.